టీఆర్ఎస్ అంతర్గత వ్యవహారాలపై బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. కవిత సంధించిన ప్రశ్నలు ఇప్పుడు పెద్ద వివాదం అవుతున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ని గడిచిన గంటన్నరగా మనం చూస్తున్నాము. ఎవరిపై ఈ బాణాలు? ఎవరిపై ఆమె ఈ ప్రశ్నల బాణాలు సంధించారు? దీనికి సంబంధించి మనం బ్రేకింగ్ చూస్తున్నాము. చాలా విషయాలు మాట్లాడారు కవిత, కానీ అందులో ఒక 9 కీలకమైన ప్రశ్నల్ని ఆమె క్వశ్చన్ చేశారు. సో ఆ చిట్చాట్లో ఆమె చెప్తా ఉన్న ఆ 9 ప్రశ్నలకు సంబంధించిన వివరాల్ని మనం చూద్దాం. వెరీ ఫస్ట్, కవిత చెబుతా ఉన్న లీకు గ్రీకు వీరులెవరు? ఆమె ఎవరు లీక్ చేశారు, ఆ లీకు వీరులు ఎవరో చెప్పండిరా అంటే గ్రీకు వీరులు వచ్చి నన్ను క్వశ్చన్ చేస్తారేంటి అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు ఆమె. సో అంటే ఆమె ఈ ప్రస్తావన బయటకు తీసుకొచ్చిన తర్వాత కూడా దాని గురించి ఎవరైతే దీన్ని బయట పెట్టారో అది మాట్లాడకుండా ఆమెనే క్వశ్చన్ చేశారన్న విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. నా మీద పడతారేంటి, నేను అడిగిన వాళ్ళు ఎవరు, దీన్ని బయటికి రిలీజ్ చేసిన వాళ్ళు ఎవరని చెప్తే దాన్ని క్వశ్చన్ చేయకుండా, ఆ విషయమే తీసుకురాకుండా ఎవరు ఇది బయటకు తీసుకొచ్చారని అడిగిన నా మీద ఎందుకు పడతారు అని చెప్పేసి ఆమె క్వశ్చన్ చేశారు. విచ్ మీన్స్ దాని మీద ఆ రియాక్షన్ ఏం జరిగిందో లోపల మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, ఆడబిడ్డపై ఏడిస్తే ఏమొస్తుందని ఎవరిని ఉద్దేశించి అన్నారు? సహజంగా ఆడబిడ్డ అన్న ప్రస్తావన ఎక్కడొస్తుంది? ఒక కుటుంబంలో జరిగితేనే ఆడబిడ్డ అంటారు, అదర్వైజ్ మహిళ, స్త్రీ ఇట్లా ప్రస్తావిస్తూ ఉంటారు. సో ఆడబిడ్డ మీద ఏడిస్తే ఏమొస్తుందని చెప్పేసి కుటుంబంలో ఎవరిని ఉద్దేశించి అన్నారు? కుటుంబంలోనే ఉద్దేశించి అన్నారా, లేకపోతే ఇంకెవరినైనా ఉద్దేశించి మామూలుగా ఆడబిడ్డ అని అన్నారా? అది కూడా ఒక మ్యాటర్ అవుతుంది. సో ఎవరిని ఉద్దేశించి అన్నారు? ఆడబిడ్డపై ఏడిస్తే ఏమొస్తుందని చెప్పి ఆమె చెప్పడంలో ఆమె ఆంతర్యం ఏమిటి, ఏం చెప్పదలుచుకుంటున్నారు ఆమె? ఇది నెంబర్ 2. నెంబర్ 3, థర్డ్ క్వశ్చన్ చూద్దాం. కోబట్టు ప్రస్తావన వెనుక ఎవరు లక్ష్యం? కోబట్టు ప్రస్తావన వెనుక ఎవరు లక్ష్యం? కోబట్లు ఉన్నారంటున్నారు. ఆ ప్రస్తావన తీసుకురావడం వెనుక ఆమె ఎవరిని టార్గెట్ చేస్తారు? ఇది కూడా ఒక పాయింట్. సో చిట్చాట్లో ఆమె నర్మగర్భంగా చెప్పకనే కొన్ని విషయాలు చెప్తూ ఇలాంటి క్వశ్చన్స్ లేవనెత్తారు. ఫోర్త్ క్వశ్చన్ ఆమె పెట్టింది. ఫోర్త్ క్వశ్చన్, విదేశాల్లో సోషల్ మీడియా అంటూ ఆమె సంధించిన బాణం ఎవరిపై? ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం, విదేశాల్లో ఐటీ సెల్ పెట్టి అక్కడి నుంచి నా మీద అటాక్ చేస్తున్నారే అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే విదేశాల్లో సోషల్ మీడియా పెట్టి ఎవరు చేస్తున్నారు ఇది అని చెప్పి ఆమె ఎవరి మీద సంధించారు ఈ బాణం? చాలా సర్ప్రైజింగ్ విషయం. ఆమె అమెరికాలో ఉన్నప్పుడు ఆమె రాసిన లేఖ ఇండియాలో రిలీజ్ అయ్యింది. ఇప్పుడు కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉన్నారు, అందరికీ తెలుసు. సో విదేశాల్లో ఐటీ సెల్స్ పెట్టి అక్కడి నుంచి నన్ను ఎవరు అటాక్ చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారు అంటూ ఆమె క్వశ్చన్ చేసిన క్వశ్చన్ ఎవరిని ఉద్దేశించి చేశారు? సో ఎవరిపై ఆమె ఆ బాణాన్ని సంధించారు? నెక్స్ట్ క్వశ్చన్, కేసీఆర్ నోటీసులపై స్పందన లేదు, కానీ మరో నేతకు నోటీసులు ఇస్తే మాత్రం హంగామా అని అన్నారు. అంటే ఎవరిని ఉద్దేశించి అన్నారు? కేసీఆర్కి నోటీసులు ఎప్పుడు ఇచ్చారో మనకు తెలుసు. మరో నేతకు నోటీసులు అంటే ఏ సందర్భాల్లో బీఆర్ఎస్లో ఎవరికి ఇచ్చారు అది కూడా మనకు తెలుసు. ఫార్ములా కేసు విషయంలో నోటీసులు అందుకున్నారు, అలాగే ఇతరత్ర కాళేశ్వరం విషయంలో కొద్దిమంది నోటీసులు అందుకున్నారు, అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కొద్దిమంది నోటీసులు అందుకున్నారు. సో ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ మాట అన్నారు? కేసీఆర్కి నోటీసులు ఇస్తే రెస్పాండ్ అవ్వలేదు, కానీ ఇంకొక నేతకు నోటీసులు ఇచ్చినప్పుడు మాత్రం నానా హంగామా చేశారే అని చెప్పేసి అని అన్నారు. మరి ఆ ఇంకో నేత అన్నది ఆమె ఉద్దేశంలో ఎవరు? సో ఇదొక క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, బీజేపీలో విలీనం ప్రతిపాదన అసలు పార్టీలో పెట్టింది ఎవరు? ఆమె స్పష్టంగా ఒక మాట చెప్తున్నారు, నేను జైల్లో ఉన్నప్పుడు గంపగుత్తగా బీజేపీలో విలీనం, పోనీ ఏదో ఒక ఎన్నికల్లో అండర్స్టాండింగు, లేకపోతే ఏదైనా ఒక సందర్భంలో ఒక పర్టికులర్ ఇష్యూ మీద పోనీ కలిసి వెళ్తాము, కొన్ని సందర్భాల్లో రాష్ట్రపతులకు సమర్థించడము, లేకపోతే ఇతరత్ర సమర్థించడము, అక్కడ ఓటింగ్లో బయట ఉండడము, న్యూట్రల్గా ఉండడము, ఇలాంటి విషయాల్లో అండర్స్టాండింగ్ వస్తుంది పార్టీల మధ్య. సో అలాంటిది కాకుండా గంపగుత్తగా బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేసే ప్రతిపాదన తెస్తే జైల్లో ఉండి కూడా నేనే నో చెప్పాను అని చెప్తూ ఆమె ఈ మాట అంటారు. విచ్ మీన్స్ అసలు ఈ ప్రతిపాదన తెచ్చింది ఎవరు? ఎవరో ఒకళ్ళు ప్రతిపాదన తేకుండా బీజేపీలో విలీనం చేస్తానంటే నేను నో చెప్పానని చెప్పేసి ఆమె అనకూడదు కదా. మరి ఎవరు బీజేపీలో విలీనం చేస్తారని ఆ ప్రస్తావన తీసుకొచ్చారు? కేసీఆర్ అయితే అనరు కదా ఆమె చెప్పిన మాటలను బట్టి చూస్తుంటే. సో కేసీఆర్, అదర్ దాన్ కేసీఆర్ ఎవరో ఈ ప్రతిపాదన తెచ్చి ఉంటారు అనేది ఆమె చెప్పే ఉద్దేశం. సో అది ఎవరు? ఆ పక్కన ముగ్గురు ఉన్నారు చూడండి మీరు, ఆ డార్క్ ఫేసెస్లో ఎవరు? ఆ ముగ్గురులో ఎవరు ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు? సో బీజేపీలో విలీనం ప్రతిపాదన, అది కూడా సాదాసీదా విలీనం కాదు, గంపగుత్తగా విలీనం చేసే ప్రతిపాదన ఆ ముగ్గురులో ఎవరు తీసుకొచ్చారు? ఆ ముగ్గురులో తీసుకొచ్చినప్పుడు ఈమె ఎందుకు వ్యతిరేకించారు? ఈమె వ్యతిరేకిస్తే ఆ ప్రతిపాదన ఆగిపోయిందా? అంటే వాళ్ళ ముగ్గురు కంటే ఈమె పవర్ఫుల్లా, లేకపోతే సిచ్యువేషన్ అక్కడ సపోర్ట్ చేయలేదా? కేసీఆర్ నో అన్నారా?
వీటికి సంబంధించి ఇప్పుడు ప్రతి ఒక్కరికి అనేక క్వశ్చన్స్ తలెత్తాయి. కానీ బీజేపీలో విలీనం ప్రతిపాదన పార్టీలో పెట్టింది ఎవరు అనేది ఆమె ఎవరిని ఉద్దేశించన్నారు. 7th పాయింట్, కేసీఆర్ తర్వాత నాయకత్వం రేసులో తాను ఉన్నట్టు చెప్తున్నారా? ఇక్కడే వచ్చింది సమస్య. అంటే సక్సెషన్ అంటారు, అంటే వాళ్ళ తర్వాత వారసత్వం కింద అంటారు. దానికి సంబంధించిన క్వశ్చన్ ఆమె లేవనెత్తారు. ఒకవేళ కేసీఆర్ తర్వాత నేనే నాయకుణ్ణి లేకపోతే నాయకురాల్ని అని చెప్పే పరిస్థితి ఎక్కడైనా ఉందా? అలా ఎవరైనా చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? సో దాన్ని మీ క్వశ్చన్ చేస్తున్నారు. అంటే కాదు, మీరు రేసులో లేరు, నేను ఇంకెవరి నాయకత్వాన్ని అంగీకరించలేను, కేసీఆర్ ఒక్క నాయకత్వాన్ని మాత్రమే అంగీకరిస్తున్నాను, మిగిలిన వాళ్ళెవరూ నాకు నాయకులు కాదు అని చెప్పే ప్రయత్నం ఏం చేస్తున్నారా? ఒకవేళ అదే జరిగితే ఆ రేసులో నేనున్నానని మీరు చెప్తున్నారా అంటూ ఆ ఎవరిని ఉద్దేశించి కవిత ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నట్టు. సో ఇది 7th క్వశ్చన్. 8th క్వశ్చన్ చూద్దాం. బీజేపీకి దగ్గరగా ఉన్న ఆ బీఆర్ఎస్ కీలక నేత ఎవరు? ఆ కీలక నేతే ఈ ప్రపోజల్ తీసుకొచ్చి మధ్యలో మీడియేటింగ్ చేశారా? బీజేపీ నేతల హాస్పిటల్స్కి ఎవరు వెళ్ళి ఆ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారని చెప్పి కూడా క్వశ్చన్స్ లేవనెత్తారు. సో బీజేపీ తోటి అంత దగ్గర సంబంధాలు నెరపడానికి ఎవరో మీడియేటింగ్ చేస్తున్నారని చెప్పి కవిత ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఎవరు ఆ కీలక నేత? పార్టీలో ఉంటూ కోబట్లుగా ఉంటూ బీజేపీకి మీడియేటింగ్ చేస్తూ ఉన్న ఆ కీలక నేత ఎవరు ఉద్దేశించి కవిత ఆ కమెంట్ చేశారు. 9th పాయింట్, కేసీఆర్ మాత్రమే నాయకుడు అంటే మరి పార్టీలో కవిత యుద్ధం ఎవరిపై? ఆమె స్పష్టంగా చెప్తున్నారు, కేసీఆర్ ఒక్కడినే నేను నాయకుడిగా అంగీకరిస్తాను, ఇంకెవరిని నేను అంగీకరించే ప్రసక్తే లేదు అంటున్నారు. అంటే మరి ఎవరి మీద యుద్ధం చేస్తున్నట్టు? కేసీఆర్ ఒక్కడే నాయకుడు అని చెప్పి అందరూ అనుకుంటున్న సందర్భంలో కేసీఆరే నాయకుడు అయితే కేసీఆర్ని తప్ప ఇంకెవరిని నేను నాయకుడిగా అంగీకరించను అంటే ఎవరు ఉద్దేశించి అంటున్నట్టు? ఇదే సందర్భంలో ఈ గొడవ జరుగుతున్న సమయంలోనే హరీష్ రావు ఒక మాట అన్నారు, కేసీఆరే మా నాయకుడు, ఒకవేళ కేటీఆర్ని కనుక నాయకత్వ బాధ్యతలుగా అప్పచెప్తే, బికాజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి ఆబ్వియస్గా ఆలోచన వస్తుంది కాబట్టి ఆ మాట అనుంటారు ఆయన. అంగీకరిస్తే నేను దానికి కూడా నో చెప్పను, ఎందుకంటే కేసీఆర్ రాముడైతే నేను హనుమంతుడిని అన్నారు ఆయన. సో ఈ నేపథ్యంలో ఎవరిని ఉద్దేశించి ఆమె కేసీఆర్ మాత్రమే నాయకుడు మరి అంటే పార్టీలో మరి ఆమె ఎవరి మీద యుద్ధం చేస్తున్నట్టు? సో ఈ 9 ప్రశ్నలు ఆమె చాలా సూటిగా చాలా విషయాలు మాట్లాడారు, కానీ కొన్ని కీలకంగా ఆమె ఈ క్వశ్చన్స్ లేవనెత్తారు. ఇవి 9 ప్రశ్నలు. ఆ 9 ప్రశ్నలు పక్కనున్న ఈ ముగ్గురులో ఎవరిని ఉద్దేశించి ఆమె చెప్తున్నట్టు? ఎవరిని ఉద్దేశించి చెప్తున్నట్టు? ఆ ముగ్గురు ఎవరు? వాళ్ళలో ఎవరిని ఉద్దేశించి చెప్తున్నట్టు?